దివ్యాని ప్రేక్షకులకి నమస్కారం. ఆరోగ్య రేఖ కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మనతో ఉన్నారు విశ్వల్ లైఫ్ స్టైల్ హోమియో క్లినిక్ ఫౌండర్ డాక్టర్ ఉడుమల సుధీర్ రెడ్డి గారు. వారిని అడిగి తెలుసుకుందాం వైరల్ డిసీజెస్ అంటే ఏంటి, ఎందుకు వస్తుంది, ఎలా వస్తుంది, వచ్చినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం సార్, వైరల్ ఫీవర్స్ అనేది ఏంటిది అసలు? ఈ వైరల్ ఫీవర్స్ అంటే సాధారణంగా మనం ఈ వర్షాకాలంలో చలికాలంలో ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఈ పేరులో ఉన్నట్టే వైరల్ ఫీవర్స్ రకరకాల కారణాల రకరకాల వైరస్ల వల్ల మనకు ఈ వైరల్ ఫీవర్స్ అంటూ వస్తూ ఉంటాయి. ఫీవర్ అనేది ఒక లక్షణం మాత్రమే. టోటల్గా ఒక వైరల్ డిసీజ్లో ఫీవర్ అనేది ఒకే ఒక సిమ్టమ్. అలా మొత్తం లక్షణాలన్నీ కలిపి వైరల్ డిసీజ్ అది. అలా రకరకాల వైరల్ డిసీజెస్ ఉన్నాయి. ఈ సీజన్లో ప్రత్యేకించి వర్షాలు పడుతూ ఉంటాయి, గాలిలో తేమ ఎక్కువ ఉంటుంది, సడన్గా టెంపరేచర్ చేంజెస్ అవుతూ ఉంటాయి. అంటే సపోజ్ ఈరోజు వర్షం పడింది, నెక్స్ట్ డే ఎండ్ వస్తుంది. ఈ టెంపరేచర్ డిఫరెన్స్ వీటిల్లో వైరస్ స్ప్రెడ్ అవ్వడానికి వాటికి అనుకూలమైన వాతావరణం ఎక్కువ ఉంటుంది. ఎప్పుడైతే అనుకూలమైన వాతావరణం ఉంటుందో మనకు వైరస్ యాక్టివిటీ పెరుగుతుంది. వైరస్ యాక్టివిటీ పెరిగినప్పుడు ఎవరో ఒకరికి సంక్రమిస్తుంది. వారు పక్కన వాళ్ళ దగ్గర ఉండే వాళ్ళకు సమూహాల్లో గ్రూప్స్లో ఉన్నప్పుడు ఇంకా ఎక్కువ మందికి అంటుకుంటూ ఉంటుంది. సహజంగానే ఈ వర్షాకాలాలు వర్షాలు పడ్డప్పుడు అవుట్డోర్ యాక్టివిటీ తక్కువ ఉంటుంది, ఎండ ఉండదు. సో మనకి విటమిన్ డి రాదు. ఇమ్యూనిటీ రెసిస్టెన్స్ కోసం విటమిన్ డి అనేది చాలా అవసరం. ఎప్పుడైతే ఎండ రాదో ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది. అట్ ద సేమ్ టైం జనాలు కూడా బయట ఉండకుండా వర్షాలు పడతాయి కాబట్టి ఇళ్ళలో ఉంటారు, ఒకరికొకరు దగ్గర ఉంటారు. అప్పుడు ఒకరికొకరికి సంక్రమించడం, ట్రాన్స్మిట్ అవ్వడం చాలా ఫాస్ట్గా జరుగుతుంది, దగ్గర ఉంటారు కాబట్టి. ఎందుకంటే ఈ వైరస్లు సాధారణంగా అంటువ్యాధులు ఇవి. వైరల్ ఫీవర్స్, వైరల్ జబ్బులు ఏదైనా సరే ఒకరికొకరికి ఎట్లా అంటుతుంది అంటే, మనం తుమ్మినప్పుడు డ్రాప్లెట్స్ అంటారు, అంటే తుంపర్లు పడతాయి కదా, అట్లాగే దగ్గినప్పుడు ఒకరికొకరు వారి వస్తువులు మనం తగిలినా కానీ, సపోజ్ నేను ఒక పెన్నుది మీకు ఇచ్చాను, నా చేతి ద్వారా మీకు ఇచ్చాను, సో మీ చేతిని మీరు ముక్కు దగ్గర పెట్టుకుంటారు. అలా నా వైరస్ మీకు అంటే ఛాన్స్ ఉంటుంది. తెలియకుండానే ఇవన్నీ ఒకరికొకరికి ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతాయి. సో అందువల్ల ఈ సీజన్లో ఇటువంటి వర్షాకాలము లేదు చలికాలము బాగా సివియర్ చలి ఉన్నప్పుడు, లేదు ప్రతి సీజన్ మారుతున్నప్పుడు, వర్షాకాలం నుంచి చలికాలం వచ్చేటప్పుడు, వర్షాలు పడి ఆగిపోయిన తర్వాత 2-3 రోజులు, ఇటువంటి సందర్భాల్లోనే మనకు ఈ వైరల్ ఫీవర్స్ కానీ వైరల్ జబ్బులు కానీ చాలా చాలా ఎక్కువ అవుతుంటాయి. ఈ వైరస్ డిసీజ్ అనేది బాడీ వీక్నెస్ ఉన్న వాళ్ళకే వస్తుందా? అసలు వైరల్ ఫీవర్స్ రావడానికి బాడీ వీక్నెస్కి డైరెక్ట్ రిలేషన్ లేదు. కాకపోతే ఎప్పుడైతే మన ఇమ్యూనిటీ తక్కువ ఉంటుందో అటువంటప్పుడు మీరు ఎక్కువ ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. సాధారణంగా మనకు తెలియకుండానే ప్రతిరోజు ప్రతి నిమిషం కూడా మన శరీరానికి వైరస్లు, బ్యాక్టీరియాలు, రకరకాల చిన్న చిన్న క్రిములు మన బాడీని అటాక్ చేస్తూ ఉంటాయి. మీకు తెలియకుండానే మన శరీరం యొక్క నిరోధక వ్యవస్థ దాన్ని ఫైట్ చేసేసి మీకు ఏం కాకుండా చేస్తుంది. ఎప్పుడైతే మన నిరోధక వ్యవస్థ అంటే మన రెసిస్టెన్స్ తక్కువ ఉండటము, లేకపోతే వీక్నెస్ ఉండటము, అటువంటప్పుడు కానీ, లేదు వైరస్ స్ట్రెంగ్త్ ఎక్కువ ఉండటం కానీ, వైరస్ కూడా మనల్ని డ్యామేజ్ చేసే కెపాసిటీ ఎక్కువ ఉన్నప్పుడు మీకు మీ రెసిస్టెన్స్తో సంబంధం లేకుండా మీకు వైరల్ ఫీవర్స్ వచ్చే అవకాశం ఉంది. ఉదాహరణకు ఇప్పుడు మనం గత 2-3 సంవత్సరాల క్రితం చూసాం కోవిడ్ వైరస్. అది మీకు వీక్ ఉన్నారా లేదా అనేది కాదు, మీరు వీక్ ఉన్నా లేకున్నా మీకు కోవిడ్ వైరస్ అటాక్ అయింది. కాకపోతే మీరు వీక్నెస్ ఉంది, ఇతరత్ర వేరే జబ్బులు ఉన్నాయి, మీకు జనరల్గానే ఇమ్యూనిటీ తక్కువ ఉన్నప్పుడు వాళ్ళు ఎక్కువ ఇబ్బంది పడతారు. సపోజ్ నాకు ఇద్దరికి వైరస్ ఫీవర్ వచ్చింది అనుకోండి, నేను ఈజీగా బయటపడి ఉండొచ్చు, మీరు ఎక్కువ ఇబ్బంది పడి ఉండొచ్చు. కానీ ఒకే వైరస్ కదా, ఆ వైరస్ దాని విరులెన్స్ అంటారు, అంటే వైరస్ యొక్క కెపాసిటీని విరులెన్స్ అంటారు. ఆ విరులెన్స్తో సంబంధం లేకుండానే మన ఇమ్యూనిటీ, మన బాడీ రెస్పాండ్ అయ్యే విధానాన్ని బట్టి కూడా సిమ్టమ్స్ తీవ్రత కానీ, మీకు ఎటువంటి లక్షణాలు వస్తాయి, ఎంత తీవ్రం అవుతుంది, దానివల్ల ఎంత ప్రమాదం అవుతుంది అనేది మారుతూ ఉంటుంది. సిమ్టమ్స్ ఏముంటాయి సార్ వైరల్ ఫీవర్స్కి? వైరల్ ఫీవర్లో కామన్గా ఎటువంటి వైరస్ ఫీవర్ అయినా, ఎటువంటి వైరస్ జబ్బు అయినా కామన్గా వచ్చేటిది ఫస్ట్ టెంపరేచర్ వస్తుంది, కొద్దిమంది ముక్కు గారటం, తుమ్ములు రావటం, గొంతు నొప్పి రావటం. అయితే ఒక్కొక్క వైరస్ని బట్టి దాని లక్షణాలు మారుతూ ఉంటాయి. ఉదాహరణకు ఫ్లూ వైరస్ అటాక్ అయితే మీకు ఇట్లాంటి సిమ్టమ్స్ వస్తాయి. బట్ ఏ దాంట్లో అయినా జనరల్గా మీకు వీక్నెస్ ఉంటుంది, ఒళ్ళు నొప్పులు ఉంటాయి, కండరాల నొప్పులు ఉంటాయి, కొద్దిమంది కీళ్ళ నొప్పులు ఉంటాయి, తలనొప్పి వస్తుంది,
కళ్ళ వెనక నొప్పిలేస్తుంది, మీరు ఏం చేయాలన్నా చేత కాకపోవడం, ఇట్లాంటి లక్షణాలు కామన్గా అన్ని వైరల్ డిసీజెస్లో ఉంటాయి. ఒక్కొక్క వైరస్కి కొన్ని ప్రత్యేక లక్షణాలు, కొన్ని ప్రత్యేక శరీర భాగాలు ఎఫెక్ట్ అవుతాయి. సో ఆ వైరస్ని బట్టి, ఆ డిసీజ్ని బట్టి కొన్ని లక్షణాలు మారుతూ ఉంటాయి. వచ్చినాక జాగ్రత్తలు ఏం తీసుకోవాలి సార్? వైరల్ ఫీవర్స్ అసలు రాకుండా ఉండాలంటే మొట్టమొదలు మీరు చేయాల్సింది ఏంటంటే, గ్రూప్స్లో, అంటే ప్రత్యేకించి ఇట్లా వర్షాలు కానీ వర్షాకాలంలో చలికాలంలో మనం ఎక్కువ గ్రూప్స్లో మనం వెళ్ళకూడదు. అంటే మనం గ్యాదరింగ్ ఎక్కువ జరగదు. ఉదాహరణకి ఫంక్షన్లు అవుతాయి, పెళ్ళిళ్ళు అవుతాయి. ఇప్పుడు నేను చూస్తా ఉన్నాను, ఎక్కడ నాకు వచ్చే పేషెంట్లు కూడా మనకు వాళ్ళు కారణం మనం వెనక డిగౌట్ చేసి చూస్తే వాళ్ళు ఎక్కడో ఫంక్షన్కి వెళ్ళటము, లేదంటే ఏదో ఒక పబ్లిక్ మీటింగ్కి వెళ్ళటము, క్లోజ్డ్ రూమ్స్లో, ఇటువంటి సందర్భాల్లోనే వాళ్ళకి వైరస్ అటాక్ అవుతుంది. లేదంటే ఎక్కడో టెంపుల్కి వెళ్ళటము, అక్కడ ఎక్కువ మంది డిఫరెంట్ పీపుల్ తక్కువ ప్లేస్లో, అంటే చిన్న డోర్ నుంచి వెళ్ళాల్సి రావటము, లేకపోతే ఎక్కువ మంది ఒకరినే ఎక్స్పోజ్ అవ్వటము, ఇట్లాంటి సందర్భాల్లో మీకు వైరల్ ఫీవర్స్ ఒకరికొకరు సంక్రమిస్తూ ఉంటాయి. అంటే ట్రావెలింగ్స్ చేయొద్దు అంటున్నారు? ట్రావెలింగ్ చేయొద్దు అని నేను అనట్లేదు. అటువంటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఎలా జాగ్రత్తగా ఉండాలి? మనం మాస్క్ వేసుకోవాలి. మాస్క్ వేసుకోవడం ద్వారా వేరే వాళ్ళ డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్, అంటే తుంపర్లు మనకు పడవు. సో తద్వారా మీకు ప్రొటెక్షన్ వస్తుంది. 2, ఫ్రీక్వెంట్గా చేతులు సబ్బుతో చేతులు వాష్ చేసుకోవాలి. బేసికల్గా ఎప్పుడైతే మనం సోప్ వాష్ చేసుకుంటామో చాలా వరకు మనకు క్లియర్ అవుతుంది. భోజనం చేసే ముందు కానీ, ఇట్లాంటి మనం బయటకు వెళ్ళి వచ్చినప్పుడు కానీ మనం కాళ్ళు, చేతులు, ముఖం సబ్బుతో కడుక్కోవడం ద్వారా చాలా వరకు మనకు ఈ వైరస్ ఒకవేళ మన అక్కడిక్కడ పడ్డా కానీ అటాక్ అవ్వదు. 2, ఫ్రీక్వెంట్గా మనం ఇలా మూతిలో, ముక్కులో, ఇట్లా మనం ఫేస్లో చేతులు అలవాటు ఉంటుంది చాలామందికి. సో వాళ్ళకు తొందరగా వస్తుంది. ఎందుకంటే పొరపాటున ఎక్కడైనా అంటుకున్నా కూడా మన ఈ వైరస్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ కూడా మన నోటి గుండా, ముక్కు గుండా, మన గాలి ద్వారా లోపలికి వెళ్తాయి. సో మన చేతులు ఎక్కడైనా అంటుకొని మనం ముక్కు, మూతి దగ్గర తీసుకొచ్చినప్పుడు ఎక్కువ ప్రాబ్లం అవుతుంది. అందువల్ల మనం ఇటువంటి ఈ సీజన్లో ఈ అలవాటు మనం తక్కువ చేసుకోవాలి. ఒకవేళ అలవాట్లు ఉన్నా కూడా మనం ఎక్కువగా సబ్బు, నార్మల్ సోప్, మీరు పెద్దగా హ్యాండ్ వాష్లు వాడాల్సిన అవసరం లేదు. మీ ఇంట్లో ఉండే ఏ సోప్ అయినా సరే సబ్బుతో ఒక 2 నిమిషాల పాటు చేయి కడుక్కోండి. దానికి శానిటైజర్లు వాడక్కర్లేదు, ఏం అక్కర్లేదు. సింపుల్ నార్మల్ సబ్బు రెగ్యులర్గా క్లీన్ చేసుకోండి. అండ్ వేరే వాళ్ళ వస్తువులు వాడటము, కర్చీఫ్లు, ఇట్లాంటి ఎవరిది వాళ్ళే వాడుకోవాలి. సో అటువంటి చిన్న మనం జాగ్రత్తలు తీసుకోగలిగితే చాలా వరకు మనము ఈ వైరల్ ఇన్ఫెక్షన్ కాకుండా చూసుకోవచ్చు. ఇప్పుడు మనం కోవిడ్ పుణ్యమాని అందరికీ మాస్క్ అంటే ఏంటో తెలుసు, మాస్క్ ఎలా వాడాలో కూడా తెలుసు. కానీ నేను గమనించింది ఏంటంటే, మాస్క్ వాడతారు పేరుకే, మూతికి పెట్టుకుంటారు, ముక్కు వదిలేస్తారు, దానివల్ల ఉపయోగం ఏం లేదు. 2వది, వాడిన మాస్కే మళ్ళీ వాడుతూ ఉంటారు. అంటే మాస్క్ వాడాలి కాబట్టి వాడతారు. మనం బండి మీద వెళ్ళినప్పుడు హెల్మెట్ మన ప్రొటెక్షన్ కోసం పెట్టుకోవడం కాదు, పోలీసు వాడు పట్టుకుంటాడు అనేది పెట్టుకున్నట్టే మాస్క్ కూడా అట్లాగే ఏదో పెట్టుకోవాలి, డాక్టర్ గారు చెప్పారు కాబట్టి పెట్టుకుంటారు. కానీ అసలు మాస్క్ ఉద్దేశం ఏంటంటే, ఒక మాస్క్ మీరు ఏదైతే పెట్టుకుంటారో ఆ మాస్క్ ఫస్ట్ టైం ఉతికిన తర్వాత స్ట్రైట్ అవే మీరే పెట్టుకోవాలి. ఎక్కడ పడితే అక్కడ పెట్టేసి దాన్ని వాడిందే మళ్ళీ జేబులో పెట్టి వాడి అది అలా చేయకూడదు. అండ్ దానికి బయట పక్క ఒక రకమైన లేయర్ ఉంటుంది, లోపల పక్క ఒక రకమైన లేయర్ ఉంటుంది. బయట ఉండేది బయటదే పెట్టుకోవాలి, అది బయటకే ఉండాలి. అప్పుడు మీకు వైరస్ వచ్చినా బయటకి అటాక్ అవుతుంది, అట్నుంచి అటే పోతుంది. మీరు అటు తిట్టు పెట్టారనుకోండి, మీ అంతటా మీరే ముక్కులో దగ్గర పెట్టుకున్నట్టు, దాని బదులు అసలు పెట్టుకోకుండానే బెటరు. సో అలా మాస్క్ వాడినప్పుడు కూడా ఆ చిన్న జాగ్రత్తలు తీసుకోవాలి. మీరు క్లాత్ మాస్క్ వాడినా కూడా దాన్ని క్లీన్గా వాష్ చేసి, డ్రై చేసి, ఆ తర్వాత ఒక పక్కనే పెట్టుకోవాలి. ఒకసారి వాడిన తర్వాత ఎమ్మటే డిస్కార్డ్ చేయాలి. దాన్ని రోజులో 4 సార్లు వాడటం, 10 సార్లు వాడటం, ప్రతిరోజు అదే వాడటం, ఏదో మీరు మాస్క్ వాడిన తృప్తి తప్ప దానివల్ల ఉపయోగం ఏముండదు. 2వది, అట్లా మీరు ఇంప్రాపర్గా వాడటం వల్ల ఇంకా వైరస్ మీరే ఎక్కువ ఇన్వైట్ చేసినట్టు అవుతుంది. ఇక్కడ మీరు సపోజ్ మామూలుగా అసలు ఏ మాస్క్ వాడలేదు అనుకోండి, అట్లా తుమ్ముతారో ఎవరో గాలికి పోయే అవకాశం ఉంది. ఇప్పుడు మాస్క్ ఉంది కానీ మీరు ధైర్యంగా వెళ్తారు, మీరు ఇక్కడ వైరస్ ఇక్కడ వచ్చి ఆగి ఉంటుంది, మీరు తర్వాత దాన్ని ఇటు తిప్పి పెట్టుకుంటారు, అప్పుడు మీరే మీ ముక్కులోకి నెట్టేసినట్టు కదా. సో అట్లా చిన్న జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా చాలా వరకు మనం ఈ వైరల్ డిసీజెస్ రాకుండా కాపాడుకోవచ్చు. దాంతోపాటు ఒకవేళ మీరు ఎంత చేసినా మీరు వైరస్ని తప్పించుకోలేరు.
ఎప్పుడొకప్పుడు ప్రతి సీజన్లో ఎంతో కొంత ఒకసారి మనకు వస్తుంది. ఈ వైరస్ వచ్చినప్పుడు మనం అప్పుడు బాగా రెస్ట్ తీసుకోవాలి, ఎక్కువ శారీరక శ్రమ చేయకూడదు, బాగా నీళ్ళు తాగాలి. ఎందుకంటే ఈ వైరస్ మనకు అటాక్ అయినప్పుడు డీహైడ్రేషన్ అవుతుంది, బాడీ టెంపరేచర్ పెరుగుతుంది. ఈ టెంపరేచర్ పెరిగినప్పుడు వాటర్ శాతం తక్కువైనప్పుడు మీకు డీహైడ్రేషన్ వల్ల కొత్త సిమ్టమ్స్ వస్తాయి, ఎక్కువ రోజులు పడుతుంది. సో వైరస్ అటాక్ అయినప్పుడు మనం ప్రాపర్గా రెస్ట్ తీసుకోవాలి. తర్వాత డీహైడ్రేషన్ అవ్వకుండా మనం జాగ్రత్తగా ఫ్లూయిడ్స్ సరిగ్గా తీసుకోవాలి. ఎప్పుడైతే ఫ్లూయిడ్ సరిగ్గా తీసుకోరో మీకు రికవరీ టైం ఎక్కువ పడుతుంది. అట్లాగే విపరీతమైన శారీరక శ్రమ లేని పనులు చేసుకోవాలి. తద్వారా మీకు కండరాల యాక్టివిటీ, కీళ్ళ యాక్టివిటీ తక్కువ ఉంటే మీకు వాటికి సంబంధించిన డ్యామేజ్ తక్కువ ఉంటుంది. అట్లాగే మైల్డ్ మెడిసిన్స్, మీకు వైరస్ డిసీజ్లో చాలామంది ఇష్టారీతిన మెడిసిన్స్ వాడుతున్నారు, అట్లాంటివి వాడకూడదు. అలా చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోగలిగితే మీకు వైరస్ సిమ్టమ్స్ వచ్చినా కూడా త్వరగా రికవర్ అవ్వచ్చు. ఆరోగ్య రేఖ కార్యక్రమంలో చిన్న విరామం. ఆరోగ్య రేఖ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. సార్, ఎలాంటి ట్రీట్మెంట్స్ అనేది యూజ్ అవుతుంది సార్ వైరల్ ఫీవర్కి, అండ్ హోమియోపతిలో ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది? వైరల్ ఫీవర్స్లో జనరల్గా కూడా యాంటీవైరల్ డ్రగ్సే వాడాలి. సాధారణంగా అందరూ ఏం చేస్తూ ఉంటారంటే వైరల్ ఫీవర్ అయినా బ్యాక్టీరియల్ ఫీవర్ అయినా మెడికల్ షాప్కి వెళ్ళటము, ఒక డోలో తీసుకోవటం, యాంటీబయాటిక్స్ వేసుకోవటం. వైరల్ జబ్బుల కోసం యాంటీబయాటిక్స్ పనిచేయవు. మీరు వైరల్ ఫీవరు సాధారణంగా సెల్ఫ్ లిమిటింగ్ అంటారు. అంటే అది వస్తుంది, మీరు మందులు వేసుకున్నా వేసుకోకపోయినా 5-6 రోజుల్లో ఆటోమేటిక్గా మన బాడీ ఫైట్ చేస్తుంది, వైరస్ వీక్ అవుతుంది, మీరు రికవర్ అవుతారు. ఈ టైంలో మనం చాలా జాగ్రత్తగా ఉండి కొంచెం రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది ఎక్కువ శాతం. కొద్ది మందిలో కాంప్లికేట్ అవుతుంది, తీవ్రత ఎక్కువ ఉంటుంది, అటువంటి వాళ్ళకి మాత్రమే ట్రీట్మెంట్ అవసరం. అప్పుడు వాళ్ళకు యాంటీవైరల్ మెడిసిన్స్ ఇవ్వాలి. యాంటీ బ్యాక్టీరియల్ అంటే యాంటీబయాటిక్ మెడిసిన్స్ కాదు. జనరల్గా వెళ్ళటం మెడికల్ షాప్కి యాంటీబయాటిక్స్ వేసుకుంటారు, దాంతో ఏం పని ఉండదు, అనవసరంగా దాని సైడ్ ఎఫెక్ట్లు వస్తాయి. సో అందువల్ల సొంత మెడిసిన్ అసలే చేసుకోవద్దు. మీరు డయాగ్నోస్ చేయాలి, డాక్టర్ దగ్గరికి వెళ్తే కొన్ని టెస్టులు చేస్తారు, మీకు ఎటువంటి వైరస్ వల్ల వచ్చింది, దానికి ప్రత్యేకంగా యాంటీవైరల్ డ్రగ్స్ ఉంటాయి. ఏది లేకపోయినా మీకు లక్షణాలు మరీ ఎక్కువ లేకపోతే సింపుల్ పారాసిటమాల్ లాంటి మెడిసిన్ వేసుకోవచ్చు, సేఫ్. అది ఉన్న అన్ని మెడిసిన్స్లో తినేసుకోవాలి, కొంచెం లిక్విడ్స్ బాగా తీసుకోవాలి, అంతవరకే. అంత తప్ప సొంత వైద్యం అసలే చేసుకోకూడదు. ఎందుకంటే ఈ ఒక్కొక్క వైరస్ ఒక్కొక్క శరీర భాగాన్ని ఎఫెక్ట్ చేసే అవకాశం ఉంది. మీకు తెలియకుండా అన్నిటికీ ఒక్కటే యాంటీబయాటిక్ వేసుకుంటే రేపటి రోజున నిజంగా అవసరమైనప్పుడు యాంటీబయాటిక్ పనిచేయదు. ఇక్కడ ప్రతి యాంటీబయాటిక్కి ఒక స్పెసిఫిక్ యాక్షన్ ఉంటుంది. మన శరీరానికి అనవసరంగా మనం వాడినప్పుడు, దాన్ని ఇంప్రాపర్ యూజ్ చేసినప్పుడు మీ బ్యాక్టీరియాస్, మీ శరీరం దానికి రెసిస్టెన్స్ వచ్చేస్తుంది. అంటే అది రేపు పనిచేయదు. ఇంకా మీరు నిజంగా రేపు అదే యాంటీబయాటిక్ వేయాల్సి వచ్చినా కూడా ఆ మెడిసిన్ పనిచేయకుండా ఉంటుంది. సో అందువల్ల అన్నెసరీ యూసేజ్ ఆఫ్ మెడిసిన్స్ మీ సొంత వైద్యం అసలే చేసుకోవద్దు. ఈ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళండి, మీకు దానికి సంబంధించిన టెస్ట్ చేస్తారు, దానికి కరెక్ట్ మెడిసిన్ ఇస్తారు, ప్రాపర్ రెస్ట్ తీసుకోండి. ఏం చేసినా 5-6 రోజులు రెస్ట్ తీసుకోవాల్సిందే. టెంపరేచర్ ఎక్కువ ఉంటే డోలోస్ లాంటి మెడిసిన్ వేసుకోవచ్చు, అది కూడా డాక్టర్ గారి పర్యవేక్షణలు వేసుకుంటే మరీ మంచిది. హోమియోపతిలో ఎట్లా ఉంటుంది సార్ ట్రీట్మెంట్? హోమియోపతిలో ఏంటంటే మనం మీ పర్టికులర్ వైరస్ని బట్టి మీ శరీరం ఎలా దానికి రియాక్ట్ అయిందనే దాన్ని బట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇండివిజువల్గా లక్షణాలు మారుతూ ఉంటాయి. సో మీ లక్షణాన్ని బట్టి, మీ బాడీ సిమ్టమ్స్ని బట్టి హోమియోపతిలో అలోపతి కంటే ఫాస్ట్గా పనిచేసే మెడిసిన్స్ హోమియోపతిలో ఉన్నాయి. జనరల్గా ఏమనుకుంటారంటే హోమియోపతి అనగానే ఇది జ్వరాలకి వెంటనే తగ్గాల్సిన జబ్బులకి పనిచేయదు, లాంగ్ టర్మ్ క్రానిక్ ప్రాబ్లమ్స్ దీర్ఘకాలికంగానే పనిచేస్తుందని అనుకుంటారు. అది అపోహ మాత్రమే. మీకు వైరల్ ఫీవర్స్ వచ్చినా, ఎటువంటి ఫీవర్స్ వచ్చినా, దగ్గు జలుబు వచ్చినా హోమియోపతి మీరు ఇంగ్లీష్ మందులు అంత ఫాస్ట్గానే పనిచేస్తుంది. ఇంకా ఎక్కువ సేఫ్ కూడా, సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు. కాబట్టి జనరల్గా మీరు వేరే ఇంగ్లీష్ మందులు వేసుకుంటే మీరు ఫీవర్ వచ్చింది, ఫీవర్ తగ్గిపోతుంది, కానీ నీరసం తగ్గదు. అంటే రికవరీ టైం ఎక్కువ ఉంటుంది, సిమ్టమ్స్ తగ్గుతాయి, కానీ మీరు మీ రొటీన్ పని చేసుకోవడానికి ఎక్కువ టైం పడుతుంది. ఎందుకంటే మెడిసిన్స్ వల్ల కూడా కొంత నీరసం వస్తుంది కాబట్టి. అదే మీరు హోమియోపతి మెడిసిన్స్ వేసుకుంటే ఈ జబ్బు తగ్గంగానే 2వ నిమిషం మీరు నార్మల్ అయిపోతారు, ఫుల్ యాక్టివ్ అయిపోతారు.
సో అంత అడ్వాంటేజ్ ఉంటుంది హోమియోపతి మెడిసిన్స్లో. ప్రత్యేకంగా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అలోపతి మెడిసిన్స్ ఎంత స్పీడ్గా పనిచేస్తాయి, హోమియోపతి మెడిసిన్స్ కూడా అంతే ఈక్వల్ స్పీడ్గా పనిచేస్తాయి. సార్ సపోజ్ ఇప్పుడు ఒక వైరల్ ఫీవర్ వచ్చింది, ఈ మంత్లో వచ్చింది, నెక్స్ట్ మంత్ కూడా వైరల్ ఫీవర్ వస్తుందా, వచ్చే ఛాన్సెస్ ఉంటుందా? జనరల్గా ఈ వైరల్ ఫీవర్స్కి, ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్కి ఒకసారి ఇన్ఫెక్షన్ వచ్చిందంటే శరీరంలో యాంటీబాడీస్ డెవలప్ అవుతాయి. యాంటీబాడీస్ అంటే ఏంటంటే దాన్ని మళ్ళీ ఎదుర్కొనేలాగా. ఉదాహరణకు మనకి ఇంతకుముందు కోవిడ్ వచ్చింది. కోవిడ్ వస్తే సేమ్ వైరస్ మళ్ళీ మనల్ని అంత తీవ్రంగా ప్రభావం చేయదు. ఎందుకంటే మన శరీరానికి ఈ వైరస్ ఏంటని తెలుసు, దాన్ని ఎలా ఎదుర్కోవాలని తెలుసుకునే ఒక మెకానిజం ఆల్రెడీ డెవలప్ అయిపోతుంది. జనరల్గా రాదు. కానీ వైరస్ మ్యూటేట్ అవుతుంది, అంటే వైరస్ రూపాంతరం చెందుతుంది. ఆ కోవిడ్ వైరస్ ఇంకొక రకంగా అందరికి వచ్చి తీరా మళ్ళీ మీ దగ్గరకు వచ్చాక దానికి కంప్లీట్ డిఫరెంట్ వైరస్ లాగా బిహేవ్ చేసినప్పుడు మీకు మళ్ళీ వైరల్ ఫీవర్స్ రావచ్చు. కాకపోతే దాని తీవ్రత ఇంతకుముందు ఉన్నంత ఎక్కువ ఉండదు. ఒకవేళ వచ్చినా కూడా మీ బాడీకి బెటర్గా ఎదుర్కొనే కెపాసిటీ తెలుస్తుంది. సో అందువల్ల మీకు అంత ప్రభావం ఉండదు. కానీ కంప్లీట్ డిఫరెంట్ వైరస్ వచ్చినప్పుడు మీకు నార్మల్గా ఫుల్ సివియర్ సిమ్టమ్స్ ఉంటాయి. అండ్ ప్రతి వైరస్ యాంటీబాడీస్కి కొంత లిమిటేషన్ ఉంటుంది. అంటే ఇప్పుడు ఈరోజు మీరు ఒక వైరస్ ఇన్ఫెక్షన్ వచ్చింది, దాని యాంటీబాడీస్, దాని తాలూకు రెసిస్టెన్స్ ఎన్ని రోజులు ఉంటుంది, ఇమ్యూనిటీ అనేది కొన్ని రోజుల తర్వాత ఫేడ్ అయిపోతుంది. ఫేడ్ అయిపోయిన తర్వాత సేమ్ వైరస్ వచ్చినా మళ్ళీ మీకు లక్షణాలు వస్తాయి. అందువల్ల ఇవన్నీ డిఫరెంట్ కాంబినేషన్స్ ఉంటుంది. సో జనరల్గా అయితే మీకు వెంటనే సేమ్ వైరస్ అయితే మిమ్మల్ని అటాక్ చేయదు, బాడీ రెసిస్టెన్స్ చేస్తుంది. సో డెంగ్యూ ఫీవర్ అంటే ఏంటి? ఈ డెంగ్యూ ఫీవర్ అంటే ఇది కూడా ఒక వైరల్ డిసీజే. కాకపోతే అందరూ ఏమనుకుంటారంటే దోమకాటు వల్లనే వస్తుందని. నిజమే, దోమకాటు వల్లనే వస్తుంది. కానీ ఈ వైరస్ని దోమ క్యారీ చేస్తుంది ఒకరి నుంచి ఒకరికి. సో అందువల్ల దోమలో ఏం లేదు, వైరస్ని దోమకి తీసుకొస్తుంది. ప్రత్యేకించి ఈ డెంగ్యూ ఫీవర్ సంబంధించి ఏడిస్ అనే ఒక దోమ, రకరకాల దోమల్లో ఏడిస్ అనే దోమ ఇది ముఖ్యంగా డే టైంలో యాక్టివ్గా ఉంటుంది. పట్టపగలు యాక్టివ్గా ఉండే దోమలు కుట్టడం ద్వారా మీకు ఒక 3 రకాల వైరల్ ఫీవర్స్ వస్తాయి. ఒకటి డెంగ్యూ వస్తుంది, జీకా వైరస్ వస్తుంది, చికున్ గున్యా. ఈ 3 కూడా ఒకే దోమ క్యారీ చేస్తుంది. సో ఇది ఎలా వస్తుందంటే ఈ వైరస్ని సపోజ్ నాకు ఇన్ఫెక్షన్ ఉందనుకో, నన్ను కుట్టి మిమ్మల్ని కుట్టినప్పుడు క్యారీ చేస్తుంది అనమాట ఈ వైరస్ని. సో బ్లడ్ ద్వారా వైరస్ అలా ఒక దోమ మిమ్మల్ని ఒకరి నుంచి ఒకరికి ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటుంది. ఎక్కువగా బిహేవియర్ ఎట్లా ఉంటుందంటే ఈ దోమలు బేసికల్గా డే టైం ఎక్కువ యాక్టివ్గా ఉంటాయి. లేదు పగలు కూడా మీ చుట్టుపక్కల చీకటి ఉంది, ఎక్కువ వెలుతురు లేదు, అట్లాంటి సందర్భాల్లో ఉంటుంది. ఎక్కువగా మీ కాళ్ళకు, చేతులకు, ఈ మోచేతులకు వెనకాల ఇటు పక్కనే ఎక్కువ కొడతాయి. సో అందువల్ల మీరు ఈ డెంగ్యూ సంబంధించి ఏ కారణం చేతనైనా ఎటువంటి దోమలకైనా మీరు ఈ సీజన్లో దూరంగా ఉండడం, మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ డెంగ్యూ వైరసే కాదు, రేపు మలేరియా ఉండొచ్చు, ఇటువంటి అన్నీ కూడా దోమకాటు వల్ల వచ్చే వైరల్ డిసీజెసే. సో అందువల్ల ఈ వైరల్ ఫీవర్స్ కానీ ఏదైనా దోమకాటు వల్ల జబ్బులు రాకుండా ఉండాలంటే అసలు ఫస్ట్ దోమలు కుట్టకుండా మీరు ప్రొటెక్ట్ చేసుకోవాలి. దోమలు కుట్టకుండా ఎలా ప్రొటెక్ట్ చేసుకుంటారు? ఇప్పుడు మస్కిటో రిపెలెంట్స్ అని అంటారు, ఆల్ అవుట్ కానీ ఇట్లాంటి ఏదో లేదు. అన్నిటికంటే బెటర్ ఏంటంటే ఆల్ అవుట్ కూడా ఒక పెస్టిసైడ్ లాంటిది. అది అంటే చేళ్ళలో పురుగు మందులు కొడతారు కదా పంటలకి, అటువంటిది ఒక మైల్డ్ వెరైటీ మన ఇళ్ళలో పెట్టుకుంటాం. దోమ పీల్చుకొని అది చనిపోతుంది, అట్ ద సేమ్ టైం మనం కూడా అదే గాలి పీలుస్తాం. సో ఇవన్నీ ఆర్గానోఫాస్ఫరస్ కెమికల్స్ అంటారు. ఈ ఆర్గానోఫాస్ఫరస్ కెమికల్స్ వల్ల మన లంగ్స్, ముక్కులు ఇవన్నీ డ్యామేజ్ అవుతాయి మనకి లాంగ్ రన్లో. ప్రత్యేకించి చిన్నపిల్లలు ఉన్న వాళ్ళలో ఈ ఆల్అవుట్స్ కానీ, ఈ మస్కిటో రిపెలెంట్స్ కానీ పెట్టొద్దు. ఇంకా కాయిల్స్ పెడతారు, ఇవన్నీ వాడొద్దు. బట్ మీకు ఆ దోమల్ని ప్రివెంట్ చేయడానికి ఉపయోగపడితే పడవచ్చు. అన్నిటికంటే బెస్ట్ ఏంటంటే దోమల తెరలు వేసుకోండి. దోమ తెరలు వేసుకుంటే మీకు ఎటువంటి హాని జరగదు, దోమలు కూడా కుట్టవు. సరే, ఏదేమైనప్పటికీ దోమలు కుట్టకుండా చేసుకుంటే మనకి ఈ దోమ కాటు వల్ల వచ్చే తీవ్రమైన జబ్బులు రాకుండా మనం కాపాడుకోవచ్చు. చూశారు కదండి ఈరోజు కార్యక్రమంలో వైరల్ ఫీవర్ అంటే ఏంటి, ఎందుకు వస్తుంది, ఎలా వస్తుంది, దేని వల్ల వస్తుంది, వచ్చినప్పుడు సిమ్టమ్స్ ఏంటి అనేది ఎన్నో వివరాలు తెలుసుకున్నారు కదండి. డాక్టర్ గారు మీకు ఎంతో చక్కగా వివరించారు కదండి. ధన్యవాదాలు డాక్టర్ గారు. థ్యాంక్ యూ. మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తూ వచ్చే వారం మరొక ఎపిసోడ్తో కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ దివ్యవాణి టీవీ.